రీసెంట్‌గా ఫోన్‌లో నాకొక మెసేజ్ వచ్చింది. మా ఊర్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెడుతుంటే, మరో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వంగవీటి మోహనరంగా గారి విగ్రహాన్ని పెడుతున్నారని. అసలు ఇలాంటి విషయాలను మనం ఎలా చూడాలి? ఇలా విగ్రహాలను కులాలకు కట్టిపడేస్తూ పోతే చివరికి మనం అసలు వాళ్ళ ఆలోచనలు, సిద్ధాంతాలు మర్చిపోతాం. ఒక వ్యక్తి విగ్రహాన్ని చూసినప్పుడు అతని కులం మాత్రమే గుర్తొస్తే అది మన ఆలోచన స్థాయి ఇంకా ఎదగలేదని చూపిస్తుంది. అందుకే ఇక్కడ తప్పకుండా మనం అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన కలలు కన్న భారత్ అంటే విగ్రహాల సంఖ్య పెరగడం కాదు, మనుషుల మధ్య దూరం తగ్గటం. ఇంకా మన భారతదేశంలో కులమతాల ప్రాతిపదికన విగ్రహాలు పెట్టే గ్రామాలు ఎన్నున్నాయో. 1891 ఏప్రిల్ 14న పుట్టిన అంబేద్కర్ లాంటి వ్యక్తులు మళ్ళీ మన భారతదేశంలో ఎందుకు పుట్టట్లేదో. ఒకవేళ అలాంటి ఆలోచనలే ఉన్న వ్యక్తులు పుట్టినా ఎన్నో అవమానాలు, అస్పృశ్యతలు ఎదుర్కొని దేశ విదేశాలలో 17 డిగ్రీలను సాధించి అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, కెనడా లాంటి దేశాల రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన భారతీయులకు సరిపోయే విధంగా ప్రతి పౌరుడి యొక్క హక్కు, బాధ్యత, విధులను నిర్దేశించిన ఆయనే మన భారతీయులను మార్చలేకపోతే మేమెంత అని మౌనంగా ఉండిపోయారేమో. ఇలా కులమతాల ప్రాతిపదికన విగ్రహాలు పెట్టే ఏ ఒక్కరైనా ఒక్కసారైనా మన భారత రాజ్యాంగాన్ని తాకి గుండెలకు హత్తుకుని ఉంటే అప్పుడు తెలిసేది అంబేద్కర్ గారి గొప్పతనం ముందు ఏ విగ్రహం సరిపోదని. అంబేద్కర్ గారు మనకిచ్చింది కేవలం రిజర్వేషన్ కాదు, ప్రతి పౌరుడి రక్షణగా నిలిచే రాజ్యాంగం. మన ఆలోచన మారితేనే సమాజం మారుతుంది. మీరు కూడా ఇలా అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.